హ్యాపీ మార్నింగ్ all of you. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 2, 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళపై పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ Okay. సెక్షన్ లోకి అటెండ్ అయినందుకు. మీరు కూడా మమ్మల్ని సెక్షన్ తక్కువ మంది ఉన్నా కూడా రన్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మీరు మా కోసమే సెక్షన్ రన్ చేస్తున్నట్టుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇవాళ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుందండి. వైబ్రేషన్ ఓంకారం అన్నప్పుడు కూడా ఇక్కడ తాడా యాక్టివేట్ అవుతుందండి. వెరీ గుడ్. ఇవాళ ఓంకారంలో శివుడికి అభిషేకం చేయించామండి. అభిషేకం చేయించేసి ఇంకా సాయంత్రం కూడా కళ్యాణాన్ని చూసామండి. కళ్యాణంలో అంతా ఇక్కడ మాకు కోరి తిరణాలు జరిగిద్దండి. దాంట్లో ప్రభలు లైటింగ్ అంతా చాలా బాగుంటుందండి. అదంతా కళ్ళ పెట్టినట్టు కనిపించిందండి. రాత్రి వచ్చేసి ఓం నమ శివాయ చాటింగ్ 108 టైమ్స్ చేశానండి. వెరీ గుడ్. 10:30 నుంచి 12:30 వరకు చేశాను. చాలా హ్యాపీగా ఉందండి. ఫర్గ్యూనెస్ నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పానండి. నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళకేం బ్లెస్సింగ్స్ ఇచ్చానండి. యాన్సిస్టర్ హీలింగ్స్ అప్పుడు ఇవాళ నాయనమ్మ తాతయ్య వచ్చారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది. ముక్కోటి దేవతలు అన్నప్పుడు వాళ్ళు పూలు పడినట్టు వచ్చిందండి. పూల రేఖలు పడినట్టు వచ్చింది. మనీ కౌంటింగ్ కూడా చాలా బాగుంది. పార్క్ వెళ్ళామండి. పార్క్ లో అదే గడ్డిలో నడమన్నప్పుడు చక్కగా మామూలుగా రియల్ గా నడిచినట్టు ఫీలింగ్ వచ్చిందండి. ఆ పేపర్ కూడా వెళ్ళిపోతుందండి. వెళ్తుంటే అసలు కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. మనీ కౌంటింగ్ కూడా బాగుందండి. గురుగారు 10% ఇచ్చాను. బాబా గారి 10% ఇచ్చానండి. అన్నదానానికి డొనేషన్ చేశానండి. మన బీరువా విజువల్ బీరువా ఉంది కదండి, అది మళ్ళీ కౌంటింగ్ చేసి మళ్ళీ అలా పెట్టేశానండి. ఇవాళ నేను కట్టాల్సిన వాళ్ళందరికీ అమౌంట్ కట్టేశానండి. నా గొలుసు ఉంది కదా, అది కూడా తెచ్చేసుకున్నాను. కొంతమంది ఏమో కిచెన్లో ఎర్ర డబ్బాలో పెట్టేశాను. కొంతమంది నా బ్యాగ్లో పెట్టుకున్నారండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ 4 రోజులు మిస్ అయినందుకు కూడా ఇదిగా ఉండండి. మేము చేసుకుంటున్నాం కానీ మీరు చెప్పినంత ఉండదండి. మామూలుగా మీరు చెప్తే చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ లైవ్ లో మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందండి. మీరు చేసుకుంటే అది ఉండదు, అది మిస్ అవుతారు. అందరూ ఏమంటారు, మీరు చేసుకుంటే ఏముండదు, ఫీల్ వస్తుంది. బట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఫీల్ వస్తుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ లైవ్ లో జరుగుతుందండి. ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీగా అనిపిస్తుంది సార్. మళ్ళీ సెక్షన్ కి అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇవాళ అయితే మిరాకిల్ మార్నింగే నాకు అనుకోకుండా నిన్న పెట్టిన దీపము ఈ రోజు పొద్దున వరకు ఉందంటే నాకు చాలా మిరాకిల్ అనిపించింది సార్. అది వెరీ గుడ్. చాలా 3-4 బ్యాక్ సైడ్ నుంచి మనం క్లాస్ అటెండ్ అయిన తర్వాత లాస్ట్ 3 days నుంచి కూడా మార్నింగ్ పెట్టిన దీపం నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి 5:30కి వచ్చేంత వరకు అలాగే ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ వైబ్రేట్ అవుతుందని నాకు అలాగ అనిపించింది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఇలా అవుతుందంటే అంతా మీ దయ, అంతా మీ కృప.
మాలో ఉండే నెగెటివ్ అంతా తీసేసి పాజిటివ్ నింపుతున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజుది మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత వెళ్తున్నాను. ఇంకా దీపం అలాగే ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. చాలా ఈరోజు సెక్షన్ సూపర్ సార్. నాకైతే ఇన్ని రోజులు లేనిది మనీ నాకు ఒక్కసారి మొన్న లాస్ట్ సెక్షన్ లో ఫిజికల్ మనీ కన్నా రియల్ మనీ నేను కౌంట్ చేయాలని అనుకున్నాను సార్. నేనేమనుకున్నాను, బ్యాంక్ లోకి వెళ్ళి ఒక 500 చేంజ్ అంటే కొత్త నోట్లు తెచ్చుకోవాలని నా ఐడియాలో నేనున్నాను. కానీ అది ఇంట్లోనే ఉంది. నేను మర్చిపోయాను దాన్ని. నాకు తెలీదు దాన్ని. రోజు నాకు కనిపిస్తుంది కానీ నేను దాన్ని చూడలేదు. కానీ నిన్న ఒక్కసారి ఎందుకో బీరో తీసినప్పుడు ఈయనేమో కార్డ్ అడిగారు. ఆ మనీ అంతా దాంట్లో ఉంది. అప్పుడు నేను అనుకున్నది ఇదే మనే గదా! నా దగ్గరకొచ్చింది. థాంక్ యూ మనీ అని చెప్పాను. ఈరోజు తీసుకొచ్చి కౌంటింగ్ చేశాను. కొత్త న్యూ నోట్స్ సార్ అన్నీను. చాలా హ్యాపీగా వెరీ గుడ్. అనిపించింది నాకు. అన్నీ 20 రూపీస్ నోట్సే కొత్తవేశారు. పట్టుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. కనిపిస్తుంది వెరీ సార్. గుడ్ అండి. అది ఇలాంటి చిన్న చిన్న మిరాకిల్స్ మాకు కూడా అప్పుడప్పుడు భలే ఇంట్రెస్ట్ భలే బాగుంటాయి సార్ మిరాకిల్స్. ఈరోజు సెక్షన్‌లో అయితే ఏదో వైబ్రేట్‌గా సార్ నాకైతే అర్థం కావట్లేదు. పొద్దున్న దీపం చూసొచ్చినప్పటి నుంచి ఇది ఇంతవరకు చాలా ఎనర్జిక్‌గా అనిపిస్తుంది. చాలా ఎనర్జీ. అసలు ఓంకారం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకేదో అది దీపం కనిపిస్తుంది. అది నాకేదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎలా పోతుందో ఆ దీపం అంతా అట్లా కాల్చేస్తున్నట్టు కనిపిస్తుంది అంతా. నా చుట్టూ అలాగా బర్న్ అయినట్టు కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదొకటి చాలా మిరాకిల్ సార్ ఇవాళ. అనుభవాలు ఎక్కువైతున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్ మీకు. వెరీ గుడ్ అండి. ఓంకారం చాలా హ్యాపీ. తర్వాత ఇక్కడ గురువుగారు మీరెప్పుడు అమ్మ నాన్న బ్లెస్సింగ్ ఎప్పుడు మీ బ్లెస్సింగ్ నాకెప్పుడు ఉంటాయి. అది మాత్రం నేనెప్పుడు మర్చిపోను. మీకు మొన్న 4 డేస్ లో మర్చిపోయినా కూడా అదేదైనా కొంచెం 2 మినిట్స్ మెడిటేషన్ అన్నప్పుడు ముగ్గురే కనిపిస్తారు. నాకెవరు కనిపియరు. అది నాకు చాలా బ్లెస్సింగ్‌గా అనిపిస్తుంది నాకు. మీ ఫోన్ ఆన్ చేస్తే చాలు నాకలాగా వాయిస్ వినిపించినట్టు మెడిటేషన్‌లోన నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఈ మధ్య. నేను చాలా లక్కీ అనుకుంటా నేనైతే ఒక్కొక్కసారి. ఇలాగా అంతా కలవడం, మేము మాట్లాడడం. సరే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. పార్క్‌లో వెళ్ళినప్పుడు రాసి చీటీ వేసినప్పుడు కూడా అది కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది చీటీ కూడా. అది మా కోరికలన్నీ నెరవేరుస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. చాలా హ్యాపీ సార్. రియల్ మనీ కౌంటింగ్ చేసినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాము. ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో ఆ గోల్స్ అన్నీ ఇంకా ఇంకా త్వరగా తీరుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంకా మేము ఆ గోల్స్ అన్ని రీచ్ అయితున్నందుకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. వెంటనే రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. యూనివర్స్‌కి మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా ఉంటుందండి. అవును సార్. ఈ నేను ఎప్పుడూ నేను మీ సెక్షన్‌కి అటెండ్ అయినప్పుడు లాస్ట్ ఎండింగ్‌లో ఉన్నా కానీ, స్టార్టింగ్‌లో ఉన్నా కానీ నాకు మాత్రం ఏంజెల్ నంబర్ నోట్ వస్తూనే ఉంటాయి సార్. నాకు అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మధ్యలో మొన్న లాస్ట్ డే తర్వాత 808 వచ్చింది. మళ్ళా నేను ఈరోజు సెక్షన్‌కి అటెండ్ అవుతున్నాను అన్నప్పుడు మళ్ళా నిన్న 222 నోట్ వచ్చింది. అంటే వెరీ గుడ్. నేననుకుంటాను అప్పుడు యూనివర్స్ మనకేదో హెల్ప్ అయితా ఉంది మీ సక్సెస్ అని విజన్ ఇస్తుందని నేను అది గట్టిగా నమ్ముతున్నాను సార్ నేనైతే. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఇవాళైతే షాపింగ్ అయితే ఏం చేయలేదు. కానీ నాదైతే ఏదో రిజిస్ట్రేషన్ ఉందో దానికోసం నేను అక్కడికి వెళ్ళాను. అది అయిపోయినట్టు, అది అయినట్టు అనుకున్నాను సార్. అది హ్యాపీగా జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా హ్యాపీగా జరిగినట్టు ఊహించుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతా మీ బ్లెస్సింగే సార్. నేనేం చెప్పదలుచుకోలేదు. అంతా మీ బ్లెస్సింగ్. ఆటోమేటిక్ అయిపోద్దండి. ఆలోచించిన పని లేదు. సో ధీమాగా ధైర్యంగా ఉండండి. ఓకే. థ్యాంక్ యూ. సార్. హ్యాపీ బలివాలి సార్. హ్యాపీ మనీ చెప్పండి. రాత్రంతా జాగరణ చేశాను సార్. అసలు ఎప్పుడు జాగరణ చేసినా 12 తర్వాత పడుకునేదాన్ని నేను. అంటే కొంచెం నిద్ర వచ్చినట్టు అయ్యేది కానీ రాత్రి అయితే అసలు నిద్రపోలేదు సార్. అసలు తెల్లారి వరకు మెలుకుతూనే ఎప్పుడు పడుకున్నారు? పడుకోలేదు అసలు. వెరీ గుడ్.
నిన్న ప్రొద్దున స్టార్ట్ చేసినప్పటి నుండి పడుకోలేదు సార్. అసలు నిన్న మంచం మీద కూర్చోలేదు, పడుకోలేదు. అట్లే కుర్చీలోనే కూర్చొని రాసాను. మాది మ్యారేజ్ డే కూడా అది కూడా బాగా జరిగింది సార్. అంటే అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎనర్జెటిక్‌గా అనిపించింది సార్. ఎందుకంటే ఇదివరకు దానికంటే కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది సార్. మా రికవరీ కూడా మంచిగా ఉంది సార్. నేను విజన్ బీరువాలో తీసి మళ్ళా మనీ తీసి పెట్టానంట. తర్వాత రెడ్ పర్సు పెట్టుకున్నానంట సార్. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నానంట. అయితే ఇదివరకు శివుడి గుడి అది తీసుకున్నాం కదా సార్. అది ఓపెన్ చేశామంట. మీరే వచ్చి ఓపెన్ చేశారంట గుడి. థ్యాంక్ యూ. మంచిగా జరిగిందంట సార్ అభిషేకం అని. చాలా బాగా జరిగింది. నాకు ఇవాళ ఓంకారంలో కూడా నాగం పాము ఇట్లా పడగ విప్పినట్టు కనిపించింది. అది ఇట్లా పడగ విప్పి ఇట్లా బుసగొట్టేసి ఇటు నుండి చిన్నగా వెళ్ళిపోయింది సార్. రైట్ సైడ్ నుండి వచ్చి లెఫ్ట్ సైడ్‌కి చిన్నగా అయిపోయి వెళ్ళిపోయింది. అట్లా 3, 4 టైమ్స్ వచ్చింది ఈరోజు ఓంకారంలో. వెరీ గుడ్. ఆ తర్వాత వినాయకుడు కళ్ళొకటి కనపడ్డాయి సార్. వినాయకుడి కళ్ళు ఒకటి కనపడ్డాయి. ఈరోజు ఓంకారంలో మొత్తం విజన్ మొత్తం అదే. మేమక్కడ రిసార్ట్‌లో ఎంజాయ్ చేయటం, పిల్లలు డాన్స్ చేయటం మొత్తం అదే సార్. చాలా హ్యాపీగా చేసుకున్నాం. వచ్చాము. నిన్న మటుకు శివరాత్రి జాగరణ చేయటం మటుకు నిద్ర రాకపోవటం కూడా అది మిరాకిలే సార్. ఎందుకంటే ఎప్పుడు నేను 12, 12:30 అయిపోయిన తర్వాత కొంతసేపు పడుకునేదాన్ని. ఒక 2 గంటలు అట్లా పడుకొని మళ్ళీ 4కి లేసేదాన్ని. కానీ అసలు నిన్నైతే అసలు పడుకోలేదు సార్. కూర్చొనే ఉన్నా. టీవీ ఒక్కదాన్నే ఉన్నా. టీవీ చూసుకుంటూ కూర్చొనే ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న అది థ్యాంక్ యూ. పంపించారు కదా ఫోటో. చాలా బాగుంది సార్. చాలా బాగా అనిపించింది. అది శివయ్యకి ఏదండి? భస్మంతో చేశారు కదా! అభిషేకం చేయలేదా సార్? శివయ్యకి అవునండి. భస్మం మన సోమవారం చేయించానండి అది అభిషేకం. అది చాలా బాగా అనిపించింది సార్. చూస్తుంటే ఎన్నో సార్లు చూసాను నేను నిన్న. ఒక 5, 6 సార్లు దాకా చూసాను. చాలా బాగా అనిపించింది సార్. అది మొత్తం చూస్తానంటే దగ్గర శివయ్య కాదు సార్. అది మొత్తం శివయ్య మొత్తము అంటే భస్మం మొత్తం అయిపోయి కింద కూడా భస్మం మొత్తం నిండిపోవటం చాలా మంచిగా అనిపించింది సార్. చాలా బాగుంది. అంటే నేను చూస్తానంటే అది దగ్గర ఎప్పుడు చేసి చూడలేదు. లాగారంటారు. అభిషేకం చాలా అంత బాగుందండి. చాలా బాగా అనిపించింది. నాకు అభిషేకం అనేది భస్మందే చాలా బాగా అనిపించింది సార్. అదే అభిషేకం అంటే స్పెషల్. అది ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా! అభిషేకం ఎప్పుడైనా మాకు గౌతంపూర్‌లో కూడా మా అయ్యగారు బాగా చేస్తారు. అభిషేకం అవి చూస్తాం గానీ, ఈ భస్మంది ఎప్పుడు చూడలేదు నేను. భస్మంది చాలా హ్యాపీ అనిపించింది అసలు. చాలా చేయించుకున్నారు సార్లు కదా! చూసాను నేను. అదే కదా సార్. వెరీ గుడ్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. జాగారం థ్యాంక్ యూ సో శివరాత్రి జాగారం నైట్ సార్. అంతా ఏం చేశారు? టీవీ చూస్తా కూర్చున్నారా? లేదు సార్. ఒకటి శివరాత్రి ఎందుకొస్తుందో అదొక క్లాస్ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ చేసుకున్నాను. ఆహ్, ఆ తర్వాత అది పేపర్‌లో రాసి పెట్టుకున్నాను సార్. తర్వాత ఇక బుక్‌లో కొన్ని రాసుకుంటూ ఉన్నాను. అంతే సార్. జనరల్‌గా శివరాత్రి జాగరణ అంటే అందరూ ఏం చేస్తారంటే ముందు రోజు మధ్యాహ్నం పడుకొని పోతారు. నెక్స్ట్ డే అసలు మెలుకుంటారని చెప్పి. కొంతమంది ఏం సార్. చేస్తారంటే టీవీలో సినిమా చూస్తుంటారు. టీవీలో పాత సినిమాలు బోలెడొస్తాయి శివుడివి. అన్నీ చూస్తా కూర్చుంటారు. ఇంకా తెలుగునాళ్ళు ఏం చేస్తారంటే ఇషాలు పెట్టుకుంటారు. రాత్రి 10 స్టార్ట్ అవుద్ది. ఉదయం 5 గంటలకు కంటిన్యూ అవుద్ది కాబట్టి చూస్తా కూర్చుంటారు. కొందరు 12 6కి గంటల దాకా స్టార్ట్ అయింది పడుకొని సార్. పోతారు. 10:30కి స్టార్ట్ అవుతుంది నాకు నైట్. పూజ అయిపోయేసరికి నాకు 9 అయిపోయింది సార్. నేను అభిషేకం చేసి మళ్ళా అవన్నీ శివుడి స్తోత్రము, మళ్ళా వినాయకుడు ఇవన్నీ చదువుకొని అన్నీ అయిపోయేసరికి 9 అయింది. అప్పుడు ప్రసాదం తీసుకొని అప్పుడు కూర్చున్నా సార్. అప్పుడు కూడా కాదు 11 అయింది. మళ్ళీ నాకు కిచెన్‌లో అన్నీ చదువుకొని అవన్నీ చేసుకొని 11 గంటలకు వచ్చి కూర్చున్నా కొంతసేపు. కూర్చొని యాక్చువల్‌గా అది ఒక్కొక్క స్టోరీ రాసుకున్నా. ఒక్కొక్కరు ఒకలా ఫాలో అవుతారండి. మెయిన్‌గా మనం చేసిందేంటంటే ముందు రోజు ఉదయం మనం గోదావరికెళ్ళి మేము ఇక్కడ గోదావరి ఉంటే గోదావరికెళ్ళి స్నానం చేసి, దర్శనం చేసుకొని, శివ సహస్రనామం చదువుకొని, పంచామృత అభిషేకం చేసుకొని,
మొదలు పెడతానమాట. నేను చేసిందైతే నిన్నంతా లిక్విడ్ డైట్. ఈరోజు లిక్విడ్ డైట్. ఓన్లీ జ్యూసులే తాగడం. నో ఫుడ్. ఫుల్ బిజీ. నైట్ అంతా జపమాల ఉంది కదా! రుద్రాక్షమాల ఉంది కదా! రుద్రాక్షమాలతో శివుడికి జపం చేయడం. 108 డేస్ జపం చేయడం. కాసేపు 5 మినిట్స్ టైం గ్యాప్ తీసుకోవడం. మళ్ళీ మెడిటేషన్ చేసుకోవడం. మళ్ళీ జపం చేయడం. మళ్ళీ మెడిటేషన్ చేయడం. మళ్ళీ నైట్ అంతా ఇదే అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గుడికెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని అంటే పూజ ఆల్రెడీ అయిపోయింది. 3 గంటలకు చేశాను. పూజ అయిపోయింది అంటే గుడికెళ్ళి దర్శనం చేసుకొని ఆడ బ్రాహ్మణ స్వయంపాకం దానం ఇచ్చి అంటే బియ్యం, కాయగూరలు, తోటకూర అన్ని మనం ఇచ్చి ఆయనకి అమౌంట్ దక్షిణ ఇచ్చి నమస్కారం చేసి వచ్చి అప్పుడు ఇంట్లో మళ్ళీ అప్పుడు మనం ఇంట్లో తినాలన్నమాట. టిఫిన్ తినాలి. అప్పుడు కంప్లీట్ అయినట్టు అవును అనమాట. సార్. ఈరోజు ఎందుకంటే మనం అమావాస్య అంతా కూడా ఉపవాసం కదా! ఉంటాం కాబట్టి ఈరోజు మనం స్వయంపాక దానం అవ్వాలన్నమాట. ఇచ్చేస్తే మనకు పూర్తి అయిపోయినట్టు అనమాట. ఎవరు ఎలా చేసినా సరే జాగరణ అంటే దేవుని ధ్యానంలో ఉండడం, దేవుని తలుచుకోవడం. అవును సార్. ఎలా చేసినా ఏం చేసినా సరే ఫుడ్ మానేస్తే నైట్ అంతా మెలుగుంటే చాలు. సూర్యోదయం వచ్చేస్తది. ఒక శైలి చేస్తారు. ఎలా చేస్తే ముఖ్యం కాదు. చేస్తే చాలు. మనం ఎప్పుడైతే హార్ట్‌ఫుల్ డిసైడ్ అవుతామో ముందు రోజు చెప్పుకుంటాం మన సంకల్పానికెళ్ళి. మనకి ఎటువంటి నిద్ర రాదు. అలా కూర్చొని ఉంటాం. లేదా అటు ఇటు తిరుగుతాం. కానీ నిద్ర మాత్రం రాదు. తెల్లవారు పడుకున్నానా? లేదు. ఇప్పుడు నిద్ర లేదు, నీరసం లేదు. రాదు. ఇదే మన ఎనర్జీ తీసుకుంటున్నాం కాబట్టి. కాబట్టి అవును హ్యాపీగా సార్. కుదిరితే గుడికెళ్ళి దర్శనం చేసుకోండి. శివాలయం దర్శనం చేసుకోండి. స్వయంపాక దానం ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు అన్నీ కొనడానికి వీల్లేతే డబ్బులు ఇచ్చేసినా వాళ్ళు డబ్బులు ఇచ్చేసిన వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకొని సరిపోతుంది. అలాగే హీలింగ్ అంటే ఫీలింగ్. మన బాడీకి ఫుడ్ ఎలాగ అవసరమో, మన బ్రెయిన్‌కి హీలింగ్ అలా అవసరం. మనకది డైలీ కావాలి. ఎందుకంటే మనకు తెలియకుండా మనం ఉదయం సాయంత్రం వరకు ఎంతోమంది మాటలతో ఎన్నో చూస్తాం. ఆటోమేటిక్‌గానే మైండ్‌లో స్టోర్ అయిపోతాయి. రెగ్యులర్‌గా హీలింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, పాతవి బయటికి పోతాయి. కొత్తవి లైఫ్‌లోకి రావిక. అప్పుడేమవుతుంది? డే బై డే హీల్ అవుతాం. డే బై డే సక్సెస్ అవుతాం. మనం ఎప్పుడు కూడా మనకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకూడదు. మనకు రావాల్సిన మన ఎమోషనల్ గురించి అసలు ఆలోచించకూడదు. మనకు రావాల్సిన వాటి గురించి మనం ఆలోచించాలి. ఓన్లీ ఇన్‌కమింగ్. వాడు ఆలోచించకుండా వచ్చిందో ఎంజాయ్ చేయనట్టు. మన కోరికల గురించి మాత్రం ఆలోచించాలి. మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరినట్టు మాత్రం ఊహించుకోవాలి. అంతే. ఒకటి అనుమానం అన్నీ అవుతాయి. అవ్వనట్టు ఏది లేదు. ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు కాబట్టి. రోజు మీకు ధైర్యం వస్తది. రోజుకి హ్యాపీనెస్ వస్తది. ఆటోమేటిక్ సక్సెస్ వస్తది అంతే. చాలా సింపుల్. సరోజ గారు మీ పెళ్లి రోజు ఎలా జరిగింది? ఏం జరిగింది? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బా జరిగింది అదే సార్. ఫస్ట్ హ్మ్. హల్దీ అంటే ఫస్ట్ మేము సాటర్‌డే వెళ్ళాం. హ్మ్. ఇక్కడ నుండి సాటర్‌డే మార్నింగ్ వెళ్ళాం. మా పాప వాళ్ళొచ్చారు అక్కడ నుండి. మేమెళ్ళాము. ఈవినింగ్ వరకు మా అన్నయ్య వాళ్ళును, మా తమ్ముడు వాళ్ళొచ్చారు సార్. ఓకే. వచ్చాం. ఆ రోజంతా అయిపోయింది. తెల్లారి హల్దీ అయిపోయింది సార్. అది అయిపోయిన తర్వాత మామూలుగా హ్మ్. ఫంక్షన్ స్టార్ట్ అయింది సార్. మా పిల్లలిద్దరు చేశారు డాన్స్. అంటే మా పెద్ద మనవరాలేసింది. మా చెల్లె వాళ్ళ పెద్ద మనవరాలేసింది. ఓకే. ఇద్దరేశారు డాన్స్ స్టేజ్ మీద. చాలా బాగుంది సార్. స్విమ్మింగ్‌లో ఎంజాయ్ చేశాం. స్విమ్మింగ్ పూల్‌లో చాలా సేపు ఒక హ్మ్. 2 గంటలు. నేనైతే 2 గంటలు ఎంజాయ్ చేశాను. మా పిల్లలు ఇంకా చాలా సేపు 3, 4 గంటలు ఉన్నారు స్విమ్మింగ్‌లో. నాకు కొంచెం దగ్గు ఇది ఉందని నేను ఒక 2 అవర్స్ ఉండి వచ్చేసాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. మా మనవరాళ్ళు, మా అమ్మాయి, మా చెల్లె వాళ్ళ మనవరాళ్ళు, మా చెల్లె బిడ్డ అందరూ మస్తు ఎంజాయ్ చేశారు. అయితే అందరికీ ఇదొకటి అంటే ఇది ఫస్ట్ మా ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీస్ అయినా ఇది ఫస్ట్ ఇట్లా చేయటం అనేది. వెరీ గుడ్. వా వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చిందనమాట. ఆహా! ఇప్పుడు మా అత్తగారి ఫ్యామిలీ సైడ్ అంటే మాకు వల్లగాటి కదా! అటు మనం కూడా ఒకసారి అదే సమ్మర్‌లో పెట్టుకుందాం ఒకరోజు. ఇట్లాంటిది
అని అన్నట్టు ప్లానింగ్ చాలా మందికి వచ్చింది సార్. ఎందుకంటే ఈ ప్లానింగ్ అనేది మా అమ్మాయిది ప్లానింగ్ ఇదంతా. మా అమ్మాయి వెరీ గుడ్. చేసింది అంతా మా అమ్మాయిదే కాబట్టి బాబుది కూడా ఉంది కానీ ఆయన ఎక్కువ ఆయన మామూలుగా అనుకుండి నడిపిస్తారు కానీ మొత్తం ప్లానింగ్ మొత్తం మా అమ్మాయిదే. అంత ఓకే. మొత్తం చేసింది అంత మొత్తం వంటలు మాట్లాడటం అన్ని మా అమ్మాయిదే చేసింది సార్. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ కూడా అనిపించింది సార్. అంటే అంత బాగా సక్సెస్ అవుతుంది అని నేను అనుకోలేదు. అది చాలా సక్సెస్ అయింది. అందరికి కూడా చాలా వండర్ అనిపించింది. ఇంత బాగా జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎంతమంది వచ్చారండి మొత్తం? మొత్తం 100 అనుకున్నాం సార్. 100 వచ్చారు. వెరీ గుడ్. అంటే గిఫ్ట్లు ఎక్కువ వచ్చినాయా? మందిని ఎవరిని పిలవలేదు సార్. మా ఎక్కువ ఇది వినాయకుడి వచ్చాయి సార్ ఫొటోస్. వినాయకుడి వెరీ వచ్చాయి. గుడ్. వినాయకుడి వచ్చాయి ఎక్కువ. ఒకటేమో కృష్ణుడు వచ్చింది. మా చెల్లె వాళ్ళేమో అదేంటి వెండితో చేసి ఇచ్చారు సార్. వినాయకుడిది ఫ్రేమ్ కట్టిచ్చారు వెండితోటి. అంతే ఓకే. సార్. బట్టలు శారీస్ అవి వచ్చాయి. అంతే సార్. గిఫ్ట్లు అయితే వెరీ అవి గుడ్. 6, 7 వచ్చాయి సార్. అంటే పిలిచిన వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది రాలేదు. హ్మ్. కొత్తగూడెం వాళ్ళు కూడా రాలేదు. మా వారు వాళ్ళ సార్ వాళ్ళు రాలేదు. చాలా మందికి చెప్పాం కానీ రాలేదు. ఎక్కువ మంది రాలేదు. వచ్చిన వాళ్ళు మటుకు ఎంజాయ్ చేశారు మంచిగా. వచ్చిన వెరీ గుడ్. ఫ్రెండ్స్ మనకు ఫుడ్ వేస్ట్ కాలేదు, ఏం కాలేదు. మొత్తం సరిపోయింది సార్. రావాలి గురించి వదిలేయండి. వచ్చిన గురించి ఆలోచించండి. అంతే సార్. అంతే మరి రాలేదంటే వాళ్ళు అంతే లెక్కలేదు. వచ్చారంటే వాళ్ళ అదృష్టం ఉంటది అంతే. అంతే సార్. మొత్తం ఎంత ఖర్చు ఉంటుందండి డబ్బు? 3.5, 4 సార్. ఒక 5 lakhs అయి ఉంటుంది. 5 లక్షలు 4, ఖర్చు 5 అయినా మధ్య. 5 లక్షలు ఖర్చు అయింది అనుకోండి సపోజ్. 5 లక్షలు మళ్ళీ సంపాదించుకుంటారు. కానీ ఎంజాయ్మెంట్ వస్తుందా? రాదు సార్. మళ్ళీ మనకు కుదురుతుందా? అది రాదు. కుదరదు. కలిసి మీరు గెస్ చేశారా ఇలా పూజ చేసుకుందాం అని చెప్పి? లేదు సార్. అంటే సో మనసులో అన్ఎక్స్పెక్టెడ్ ఉండే జరిగిందా కానీ లేదా? ఉండే సార్ అన్ఎక్స్పెక్టెడ్ నాకు మిరాకిల్ కదా. ఇది మిరాకిల్ సార్. చేసుకుందామని ఉండే కానీ ఇదైతే మిరాకిల్. కోరికలు అందరికీ మా ఉంటాయండి. అదే కానీ మా అమ్మాయి అది నెరవేరాలంటే ద్వారా రావటం మిరాకిల్ సార్. ఎప్పుడైతే మీరు హీలింగ్ అటెండ్ అయ్యారో మీ చిన్న కోరికలు కూడా నెరవేరుతాయి. మనం ఎప్పుడైతే అనుకుంటే అదే సార్. మర్చిపోతాం. మీరు ఊహించినంత అద్భుతం జరిగిందా లేదా? తెలిసి తెలియదు పెళ్లి చేసుకోవడం వేరు. అప్పుడు మనకేం తెలియదు. కానీ ఈ వయసులో పెళ్లి చేసి పూజ చేసుకొని వండరు. ఎందుకంటే పక్కన పిల్లలు ఉంటారు, మనలు మనలు అంటారు. అందుకని అవును సార్. ఎంజాయ్మెంట్ వేరు. ఉమ్, అవునా? వెరీ గుడ్. చాలా బాగా అవును ఎంజాయ్ సార్. చేశారు. చూసాను ఫోటోస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో 60 థ్యాంక్ ఇయర్స్ యూ సార్. అయిపోయింది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏం లేదు సార్ ఇక. ఏం లేదు కదండి. నెక్స్ట్ 100 years ఫంక్షన్ చేసుకోవాలి. దానికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడు కూడా ఏదైనా ఓకే ఒకటి సార్. అనుకుంటే అది అవ్వాలి తప్ప మన చాలంటే అక్కడ ఆగిపోద్ది. ఈరోజు మీకు 10,000 వచ్చాయనుకోండి అమౌంట్, రేపు 20,000 రావాలని కోరుకోవాలి. 2 లక్షలు వస్తే రేపు 2 లక్షలు రావాలని కోరుకోవాలి. ఈ రోజు హ్యాపీగా ఉన్నారనుకోండి, రేపు ఇంకా హ్యాపీగా ఉన్నారని కోరుకోవాలి. షష్టి పూజ 60 years అయిపోయింది కదా, హ్యాపీ. వెంటనే ఏం పెట్టుకోవాలి? నెక్స్ట్ గోల్ 100 years ఫంక్షన్ పెట్టుకోవాలి. 100 years ఫంక్షన్ మన వాళ్ళ పిల్లలు అయిపోతాయి కదా, వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు కదా, అప్పుడు ఇంకా బాగుంటది కదా. సో అలా టార్గెట్ పెంచుకోవాలి. ఈ హెల్త్ రైట్ ఇష్యూస్ సార్. ఏంటంటే కామన్ ఆటోమేటిక్ క్లియర్ అయిపోతాయి. చేసేద్దాం ఏం కాదు. కానీ గోల్ అది పెట్టుకోండి. మనకు గొప్ప ఓకే సార్. లక్ష్యం ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. రోజు అవ్వకపోవచ్చు, రేపు అవ్వచ్చు, కానీ ఏదో రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను కూడా పెద్ద గోల్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా అవుతుంది. అయ్యే చెప్తాను మీకు ఎట్లా ఉన్నది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో హ్యాపీగా ఉండి ధైర్యంగా ఉండండి. మళ్ళీ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి మీ మంత్ ఏదో ఒక చిన్న గోల్ పెట్టుకోండి, అది అయిపోద్ది. మీకు ఏదైతే డిసైడ్ అయితే ఖచ్చితంగా అయిపోవాలి. వెంటనే పెట్టుకోండి. వాయిదా వేయొద్దు. మనం ఎప్పుడైనా పనులు వాయిదా వేస్తామంటే పోస్ట్ పోన్ అయిపోతాయి అలాగే.
కాబట్టి మీకు ఏది నచ్చితే అది చేయండి. వెంటనే చేయండి. అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న కోరికలు వెంటనే నెరవేర్చుకోండి. డోంట్ డిలే. గుడికెళ్ళాలా? ఎళ్ళొచ్చేయండి. ఓకే సార్. ఏమైనా తినాలా? తినేయండి. దేనికైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఖర్చు పెట్టేయండి. సో, మీరు అలా చిన్న చిన్నవి చేసుకుంటే మీకు హ్యాపీనెస్ వస్తది. మనకి వెళ్తుండాలి, వెళ్తుండాలి. 2 ఉంటేనే లైఫ్‌లో సక్సెస్ అవుతాం. చాలా మంది డబ్బుంటది. అందరూ షష్టి పూజ చేసుకోగలరా? చేసుకోలేరు. ఒకవేళ డబ్బులు లేకపోయినా షష్టి పూజ చేసుకుంటారు. ఇప్పుడు సరోజ గారికి ఎప్పుడో మనసులో కోరిక ఉంది. అది ఎప్పుడు నెరవేరింది? ఇప్పుడు నెరవేరిపోయింది. ఇప్పుడు అందరూ ఆమెను చూసి అందరూ ఏమనుకుంటారు? మేం చేసుకోవాలి, మేం చేసుకోవాలి, మేం చేసుకోవాలి అనుకుంటారు. అవును. మరి గ్యారంటీ సో, చాలా మంది మీరు ఇన్‌స్పైర్ అయ్యారంటే మీకు ప్లస్ పాయింటే కదా అది. అవును కాబట్టి సార్. అవకాశాన్ని అందరికి రావు. వచ్చిన వాటిని వినియోగించుకోండి. మనకొచ్చిన ఏ ఒక్క అవకాశం మనం మిస్ చేసుకోకూడదు. అదే సక్సెస్. అవును. కాబట్టి ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఫోకస్ ఆన్ హెల్త్, ఫోకస్ ఆన్ వెల్త్. ఆ 2 ఉంటే చాలు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి 2 ఫోకస్ అన్నదాత కాబట్టి చిన్న చిన్న కోరికలు ఏమంటే ముందే నెరవేర్చేసుకోండి. హెల్త్ మీద ఫోకస్ పెట్టండి. వెల్త్ మీద ఫోకస్ పెట్టండి. ఆ 2 ఉంటే చాలు. అన్నీ వస్తాయి. ఓకేనా? రేపు కలుద్దాం. థాంక్ యూ. థ్యాంక్ యూ. అదే. థ్యాంక్ యూ. థాంక్ యూ.